దాత్రి కేదార్ రాత్రిపూట డిన్నర్కి కిందికి వస్తారు. కానీ అక్కడ రైస్ చూసేసరికి అది ఒక్కరికి సరిపోయే అంతే ఉంటుంది. దాంతో జగదాత్రి అయ్యో రైస్ ఇద్దరికి సరిపోదే, ఇప్పుడు వండాలన్నా లేట్ అవుతుంది, నేను తినే వరకు కేదార్ తినడు, పాపం ఆకలి మీద ఉన్నాడు, నా కోసం అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు అని అంటూ తను తీసుకున్న ప్లేట్ని లోపల పెట్టేసి ఏమీ తెలియకుండా ఒక ప్లేట్లో రైస్ కర్రీ వడ్డించి ఇదిగోండి సార్ అని అంటూ ఉంటుంది దాత్రి కేదార్ని. ఇంకో ప్లేట్ ఏంటండి, నా ప్లేట్ ఇక్కడుంది, మీ ప్లేట్ ఎక్కడా అని అడుగుతుంటాడు కేదార్ కళ్ళెగరేస్తూ. అప్పుడు దాత్రి ఓహో నేను ఇంతకుముందే తినేసాక అని అబద్ధం అలవోకగా చెప్పేస్తుంది. అవునా, నన్ను వదిలిపెట్టి ఎప్పుడు తినవే నువ్వు, నన్ను వదిలిపెట్టి నువ్వు తిన్నావా అని డౌట్గా అడుగుతుంటాడు కేదార్. అప్పుడు దాత్రి నువ్వు ఇంతకు ముందు బాబుతో ఆడుకుంటున్నావు కదా, అప్పుడే తినేసా, నిజం చెప్పు అని మళ్ళీ కేదార్ అడగగానే అవును అని అంటూ ఉంటుంది దాత్రి. ఇంకొక ప్లేట్ నేను లోపల పెట్టడం చూసానే అని కేదార్ అనుమానంగా అడుగుతుండగా మర్చిపోయి తీసా అని దాత్రి అబద్ధం చెప్పేస్తుంది. ఇక దాత్రి ఒప్పుకోదని ఫోన్ తీసి ఏదో అర్జెంట్ కాల్ వచ్చినట్టు ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడేస్తాడు కేదార్. ఏమైంది కేదార్ అని కంగారుగా జగదాత్రి అడుగుతుండగా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, తొందరగా వెళ్ళాలి పద అని అంటూ ఉంటాడు కేదార్. ఎవరు, ఏ ఫ్రెండ్, నిజంగానా అని దాత్రి క్వశ్చన్ చేస్తుండగా అవును పద అంటూ బలవంతంగా దాత్రిని బయటికి తీసుకెళ్తాడు బైక్ పైన కేదార్. ఒక చోట పానీపూరి బండి ఉండే చోట ఆపేస్తాడు కేదార్. ఏంటి ఇక్కడ, హాస్పిటల్ అన్నావు, యాక్సిడెంట్ అన్నావు, నిజమేనా అని అనుమానంగా దాత్రి చూస్తుండగా అవును మనీ కోసం ఫోన్ చేశాడని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు కేదార్. మరి ఇక్కడ బ్యాంక్ ఏటీఎం ఏది కనిపించట్లేదు అని అంటూ ఉంటుంది దాత్రి. వాడు వచ్చాక వెళ్దాంలే అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటాడు కేదార్. నాకేదో డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటుంది దాత్రి. నీకు అన్నీ డౌట్లే అని ఒక్క నిమిషం ఆగి పద నాకు ఆకలిస్తుంది తిందాం అని అంటూ ఉంటాడు కేదార్. నేను తినేసానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది దాత్రి. నాకు ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుందని నా మనసుకి తెలుస్తుంది అని అంటూ పానీపూరి బండి దగ్గరికి బలవంతంగా తీసుకెళ్తాడు కేదార్. ఈ టైంలోనా, రాత్రిపూట వద్దు అని దాత్రి అంటుండగా పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుందామా, ఎవరు విన్ అవుతారో చూద్దామా అని కేదార్ అడుగుతూ కళ్ళెగరేస్తాడు. ఏంటి ఈ దాత్రితోనే ఛాలెంజా అని అంటుంది దాత్రి. అవును అని కేదార్ దాత్రి తినాలని అనేస్తాడు. భయ్యా మేము ఆపు అనే వరకు ఇచ్చేయండి అని అంటాడు కేదార్. అలాగే అంటూ ఇద్దరు కలిసి తినడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కేదార్ ఆపేసి అమ్మ ఇక నా వల్ల కాదు దాత్రి, నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను అని చేతులెత్తేస్తాడు కేదార్. అది దాత్రి అంటే అని అంటూ సంతోషంగా వాళ్ళ పానీపూరి ట్రీట్ని కంప్లీట్ చేసుకొని అలా రోడ్డుపై నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. తెల్లవారాక హోమ్ మినిస్టర్ సాధుతో ఏంటి నిన్న డ్యూటీకి రమ్మంటే జేడీ రానంది, ఈరోజు నా దగ్గర డ్యూటీ వేయించుకుంది, ఏంటి స్పెషాలిటీ అని సాధుని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉండగా మీకు థ్రెడ్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం, అందుకే వాళ్ళు డ్యూటీ వేయించుకున్నారు అని అంటూ ఉంటాడు సాధు. పర్లేదులే నాకు కావాల్సింది అదే అని ఒప్పుకుంటుంది హోమ్ మినిస్టర్. ఇక జేడీ అక్కడికి వస్తూ జేడీని ఏంటి మనకిక్కడ థ్రెడ్ ఉందని తెలిసి కూడా సపరేట్గా డ్యూటీ వేయించావు అని కేడీ అడుగుతూ ఉండగా మా అమ్మ కేసులో ఈవిడ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలిసింది కదా, మనం కేసుని మళ్ళీ తిరగదోడాలి, ఇక్కడ ఉంటేనే బసిరెడ్డి ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అందుకే డ్యూటీ వేయించా అని జేడీ అనగానే అలాగే పద అని అంటాడు కేడీ. ఇక ఇద్దరు వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఇక అప్పుడే ధర్నా స్టార్ట్ అవుతుంది. మీరు లోపలికి వెళ్ళండి మేడం అని అంటూ ఉండగా నాకు నా ఇంట్లో భయమా, నా ఇంటికి పర్మిషన్ లేకుండా ఎవరు రాగలుగుతాడు అని అంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్. ఇక మీనన్ మనుషులు బసిరెడ్డి మాస్కులలో అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. జేడీ వెళ్ళమంటున్న హోమ్ మినిస్టర్ పొగరగా వెళ్ళననేసరికి అక్కడ ఒక రాయి పడుతుంది. అది చూసి హోమ్ మినిస్టర్ భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది. జేడీ పొగరగా చూడగానే భయం కాదు నువ్వు చెప్పావని వెళ్తున్నాం అని హోమ్ మినిస్టర్ అనగానే సరే
గొల్లెం పెట్టుకోండి, నేను పిలిచాకే రండి అని అంటుంది జేడి. వాళ్ళు లోపలికి వెళ్తారు. నువ్వు ఉంటే కదా పిలవడానికి అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు బయటికి వెళ్తుండగా సాధు కూడా వస్తానంటాడు. నా టీంని ప్రాబ్లంలో వదిలేసి నేను వెళ్ళలేను అని సాధు అంటుండగా, వద్దు సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి అని జేడీకేడి బ్రతిపిలాడగానే అలాగే అంటాడు సాధు లోపలికి వెళ్ళిపోతూ. ఇక హోమ్ మినిస్టర్ విక్కీతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వేం చేస్తావో తెలీదురా, ఈరోజు ఆ జేడీ చావాల్సిందే అని అంటుండగా, వాళ్ళకి తెలియకుండానే మొత్తం అందిస్తా, అప్పుడు మీనన్ బాయ్ వాళ్ళని ఈజీగా చంపేస్తాడు అని విక్కీ అంటూ ఉండగా, తొందరగా పని కానిచ్చాయి అంటుంది హోమ్ మినిస్టర్. జేడీకేడి హోమ్ మినిస్టర్ పై జరుగుతున్న దాడిని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇక యాక్షన్లోకి దిగి ఆ రౌడీలని చితకబాదిస్తూ ఉంటారు జేడీకేడి. విక్కీ వాళ్ళకి తెలియకుండా వెనకాల నుండి కర్చీఫ్లో మత్తుమందు కలిపి మెల్లిగా జేడీకి వాసన చూపించి ఆ తర్వాత కేడీకి కూడా వాసన చూపిస్తాడు. వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. రమ్య కిరణ్లని రౌడీలు పట్టేసుకుంటారు. ఇక బాయ్ వాళ్ళు మత్తుమందితో పడిపోయారు, ఇక మీరు పని కానివ్వండి అని విక్కీ మీనన్తో అంటూ ఉండగా, మీనన్ పక్కకి తీసుకెళ్ళి ఏం చేసావురా అని మీనన్ అరుస్తూ ఉంటాడు. వాళ్ళు స్పృహలో ఉంటే మీరు చంపడం కష్టమవుతుందని మత్తుమంది ఇచ్చా అని అంటుంటాడు విక్కీ. నేనెవరు అనుకున్నావురా, మీనన్ని, దాని కళ్ళలో భయం చూసి చంపాలి, అప్పుడే మీనన్ అంటే భయం ఉంటుంది, నా ప్లాన్ అంతా చెడగొట్టావురా అని విక్కీని తిడుతూ ఉంటాడు మీనన్. దాంతో తల బాదుకుంటూ విక్కీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మీనన్ మాస్క్ తీసిస్తాడు. మేడం లేవండి అని రమ్య జేడీని అరుస్తూ ఉంటుంది. లేవండి లేవండి అని అరుస్తున్నావా, ఇప్పుడు మీ మేడం పైకి లేస్తుందా, 2 బుల్లెట్లతో చచ్చిపోతుందా అని మీనన్ రమ్యపై అరుస్తాడు. ఇక రమ్య అక్కడున్న వాటర్ క్యాన్ని తన్నేస్తుంది. దాంతో జేడీకేడీల ముఖాల కిందికి వాటర్ వస్తాయి. దాంతో స్పృహ వస్తుంది. అదిగో లేచింది మీ మేడం అని అంటూ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు మీనన్. మత్తుమందు వదలక మసకగా మీనన్ని చూసి తడబడుతుంది జేడీ. ఇక కళ్ళు తుడుచుకొని క్లారిటీగా మీనన్ని చూస్తుంది. 2 బిల్లెట్లు తింపితే కూడా చావదా మీ మేడం, ఏంటి జేడీ నా చేతుల్లో ఈరోజు నీ పని కథం అని షూట్ చేయబోతుండగా మీనన్ చేయిని మెలిక పైకి లేచి మీనన్ని నెట్టేస్తుంది జేడీ. నవ్వుతూ ఉంటాడు మీనన్. వెనక్కి తిరిగి తడి కర్చీఫ్ని ముఖానికి కట్టుకొని మీనన్కి ఎదురుగా నిలబడుతుంది జేడీ. 2 బుల్లెట్లు జేడీ, ఈ రోజుతో నీ కథ అంతం అని షూట్ చేయబోతుండగా వెనకాల నుండి సాధు వచ్చి మీనన్ని షూట్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో మీనన్ చుట్టుపక్కలున్న రౌడీలు అలర్ట్ అవుతారు. ఫైర్ అని సాధు అరవగా మీనన్ని షూట్ చేయబోతూ ఉంటుంది జేడీ. పక్కనున్న రౌడీ బలవుతాడు. ఇక మళ్ళీ జేడీ షూట్ చేసిన బుల్లెట్కి మీనన్ చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది. మీనన్ మనుషులు పారిపోతారు. జేడీకేడి ఫాలో అవుతుంటారు పట్టుకోవడానికి. దూరంగా వెళ్తున్న మీనన్ని వెనకాల నుండి షూట్ చేస్తుంది జేడీ. మీనన్ వీపులో బుల్లెట్ దిగుతుంది. వాడు అక్కడే పడిపోతాడు. ఇక రమ్య కిరణ్లు సాధు సార్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక మెల్లిగా వెళ్ళొచ్చు అని 1 నిమిషం నిలబడతారు జేడీకేడి. కానీ ఆలోపే దేవా మనుషులు వచ్చి మీనన్ని వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతారు. అని బాదుకుంటూ ఉంటారు జేడీకేడి. ఇక మీనన్ చచ్చిపోయాడా అని అనుకుంటుండగా, లేదు మనం కన్ఫర్మేషన్గా చూసే వరకు ఏది నమ్మకూడదు అని జేడీకేడి అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు డ్రెస్అప్ అయి ఇంటికి వచ్చేస్తారు. వారం రోజుల్లో సాధు సార్ ఇంటికి వచ్చేస్తారు అని డాక్టర్ చెప్పారు అని కేడి అంటుండగా, ఆలోపే సాధు సార్ వచ్చేస్తాడు అని ధాత్రి నవ్వుతూ ఉంటుంది. ఇక వీళ్ళ కోసం మేఘన ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటుంది. మమ్మల్ని రమ్మని మీరెక్కడికి వెళ్ళారు అని మేఘన అంటూ ఉండగా, ప్రిన్సిపల్ పిలిస్తే వెళ్ళాలని నీకు కూడా తెలుసు కదా అని గట్టిగా అడుగుతుంది ధాత్రి. సాధు సార్ పిలిచారేమో అని మేఘన అనుకుంటూ ఉంటుంది. పవన్ వస్తున్నాడు అని మేఘన అంటూ ఉండగా, అంతకన్నా మంచి అబ్బాయి మా జగదాత్రికి ఏడ దొరుకుతాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక మా అన్నయ్య దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు, వాడు ఫ్రాడ్ అని జగదాత్రి అంటుండగా, బావ దగ్గర డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తానన్న వాడే జగదాత్రిని పెళ్లి చేసుకుంటాడా అని కేదార్ అరుస్తుంటాడు. నీకేం తెలియదు మనోడా ఆగు అని అంటుండగా అక్కడికి పవన్ గ్యాంగ్ వచ్చేస్తుంది. జగ్గు అని అంటూ ఉంటాడు పవన్. నిజంగా చెప్పు, పవన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటూ ఉండగా, మా బావ దగ్గర 20 లక్షలు తీసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు
కేదార్. అవును అని నిజం ఒప్పేసుకుంటాడు పవన్. సిగ్గులేదా నీకు అని కేదార్ తిడుతూ ఉండగా, మీ బావే జాబ్ కావాలి డబ్బులు ఇస్తాను అంటూ వచ్చాడు అనగానే బూచి కూడా ఒప్పేసుకుంటాడు. అంతేకాదు ఇంకా 10 లక్షలు కూడా అడిగాను అని పవన్ కూడా అంటూ ఉంటాడు. మరి మాకెందుకు విషయం చెప్పలేదు అని కేదార్ అడుగుతుండగా, మీ బూచియే చెప్పొద్దన్నాడు అని పవన్ అనగానే సర్ప్రైజ్ ఇద్దామని అంటుంటాడు బూచి. ఇప్పుడైనా నీ డౌట్లన్నీ తీరిపోయాయా? పవన్తో పెళ్లికి మాట్లాడుకుందామా అని మేఘన అనగానే, అలాగే ముహూర్తం పెట్టించేస్తా, కానీ నాకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి అని ధాత్రి అనగానే, పెళ్లికి ఒప్పుకున్నందుకు మేఘన సంతోషపడుతూ ఉంటుంది. అంత ఈజీగా ఒప్పుకుంటే అది జగదాత్రి ఎలా అవుతుంది అని వెనకాల నుండి నిషి అంటూనే ఉంటుంది. ఇక పవన్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, ఇది ఒరిజినల్ గన్నేనా అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. అవును మేడం అని సెక్యూరిటీ అనగానే, ఒకసారి మ్యాగజైన్ మార్చండి అని అంటుంది ధాత్రి. ఈ వీక్దా లాస్ట్ వీక్దా అని సెక్యూరిటీ అనగానే, ఓహో అంటూ ఆ గన్ని తీసి మ్యాగజైన్ చూసి, ఇవి ఫేక్ బుల్లెట్ అని అనగానే పవన్, అరే నన్నే మోసం చేస్తావారా అని అరుస్తుంటాడు. నీ పర్ఫార్మెన్స్ దగ్గరికి వస్తానులే ఆగు పవన్ అని అంటూ సెక్యూరిటీ మీద చెయ్యేసి, ఏంటమ్మా నిన్ను కొట్టాక నిజం చెప్తావా లేదంటే నిజం ముందు చెప్పేస్తావా అని ధాత్రి ప్రశ్నించగానే, నేను వాడు జూనియర్ ఆర్టిస్ట్లం, నెలకు 40,000 ఇస్తానంటే వచ్చాం అంతే, మాకేం తెలీదు అని సెక్యూరిటీ నిజం ఒప్పేసుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. వీడు ఫ్రాడ్, రాష్ట్రానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటుండగా కేదార్, రెండాంటీస్ మీ ఎంట్రీ ఇప్పుడు అవసరం అనగానే 2 అమ్మాయిలు వస్తారు. వీడి 3వ భార్య 6వ భార్య అమ్మ అని అనగానే, అదిగో ఆ రోజు పార్టీలో చూసిన ఆవిడ కదా అని మేఘన అంటుండగా, నన్ను ఇంటర్వ్యూ చేసిన మేడం కదా అని బూచి అంటుంటాడు. అంటే వీడు నిజంగా ఫ్రాడా అని అందరూ అవాక్కవుతారు. అమ్మా నువ్వు నిజం చెప్పు అనగానే, 3వ భార్య ముందుకు వచ్చి, నా దగ్గర 30 లక్షలు తీసుకున్నాడు పెళ్లి చేసుకునేటప్పుడు, ఆ డబ్బుల కోసం వీటితో యాక్టింగ్ చేస్తున్నా అని ఒప్పేసుకుంటుంది. నా కూతురిది తప్పని ఇన్నాళ్ళు దాన్ని తిట్టుకుంటూ వచ్చాను అంటూ పవన్ని చితకబాదడం స్టార్ట్ చేస్తుంది ఆవిడ. అందరూ చితకబాదుతూ ఉంటారు. ఆగండి ఇంకా కొడితే చచ్చిపోతాడు అని జగదాత్రి అంటూ ఉండగా, జగ్గు థ్యాంక్ యూ అని అంటాడు పవన్. లాగి పెట్టి కొడుతుంది జగదాత్రి. సారీ జగదాత్రి గారు అని పవన్ అంటుంటాడు. అసలు ఎవర్రా నువ్వు? రాష్ట్రానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇంతమందిని మోసం చేసావు, ఏం చదువుకున్నావురా నువ్వు అని జగదాత్రి వింతగా ప్రశ్నించగా, అప్పుడు పవన్ 8వ తరగతి అని ఒప్పేసుకుంటాడు. 8వ తరగతి చదివి ఇంతమందిని మోసం చేసావా అని అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? DNA రిపోర్ట్ బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.